ఢిల్లీ మద్యం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. అదేవిధంగా ఈ నెల 15న తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ నిన్న దాఖలు చేసిన మరో పిటిషన్ను ఆమె తరపు న్యాయవాదులు ఇదే కేసుతో పాటు ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద ఈడీ 2023 మార్చి 7, 11 తేదీల్లో జారీ చేసిన సమన్లు మహిళల్ని వారు నివసించే చోటే విచారించాలన్న సిఆర్పిసిలోని సెక్షన్ 160 నిబంధనల్ని ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టివేయాలని కవిత గతంలో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. గత ఏడాది సెప్టెంబర్ 15న ఈ కేసు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కవితకు సమ్మను జారీని 10 రోజులు వాయిదా వేస్తామని ఈడీ సుప్రీంకోర్టుకు తెలిపింది. కోర్టులో నాడు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ ఈడీ అధికారులు కవితను అరెస్టు చేస్తారంటూ దాన్ని సవాల్ చేస్తూ కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు నిన్న ఆన్లైన్లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థపై కోర్టు ధిక్కరణ చర్యలు త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి.